హాయ్ గైస్, ఈ వీడియోలో మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్ మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపల్సరీగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. కంప్లీట్గా రియల్ టైం డేటాతో అన్నమాట. మొత్తం ప్యాటర్న్స్ అన్నీ ఒక ఫస్ట్ ర్యాంక్ వస్తున్న టీమ్స్, ఇప్పటివరకు బిగ్ బ్యాష్లో ఫస్ట్ ర్యాంక్ వస్తున్న టీమ్స్ ఎలాంటి ప్యాటర్న్స్తో వస్తున్నాయి అండ్ ఏ విధంగా మనం టీమ్స్ క్రియేట్ చేసుకుంటే ఈ మ్యాచ్ కూడా మనం గ్రాండ్ లీగ్ వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ఇప్పటిదాకా జరిగిన 17 మ్యాచ్ల డేటా ఉందన్నమాట. మనకి బిగ్ బ్యాష్లో ఎలా జరిగే మ్యాచెస్ యొక్క డేటా ఇది. సో ఇది మనకి ఇంకా చాలా మ్యాచెస్ జరిగాయి, ఒక 20+ జరిగాయి, కానీ మన దగ్గర అయితే 17 మ్యాచెస్కి డేటా ఉందన్నమాట ప్రస్తుతానికి. సో చూసుకున్నట్లయితే 17 మ్యాచ్లు కానీ ఏమైందో అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 13 మ్యాచ్ల్లో 17 మ్యాచ్లు గాను 13 మ్యాచ్ల్లో ఏ టీం అయితే విన్ అయిందో ఆ టీం నుంచి మనకి కెప్టెన్ రావడం జరిగిందన్నమాట. అండ్ ఓన్లీ 4 సార్లు మాత్రమే ఏ టీం అయితే ఓడిపోయిందో ఆ టీం నుంచి కెప్టెన్ రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చూసుకున్నట్లయితే మెల్బోర్న్ స్టార్స్ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్. మెల్బోర్న్ స్టార్స్ చాలా మంచి ఫామ్లో ఉన్నారన్నమాట. వరుసగా 4 మ్యాచెస్ విన్ అయ్యి ఉన్నారు. అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ కెప్టెన్ అండ్ మనకి మార్కస్ స్టోయినిస్ కూడా ఉన్నాడు. చాలా క్వాలిటీ టీం. అండ్ ఇక్కడ సిడ్నీ సిక్సర్స్ కూడా చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద ఫేవరెట్ కదా, మనకి బీబీఎల్లో చాలా మంచి రికార్డు ఉన్న టీం అన్నమాట సిడ్నీ సిక్సర్స్. కాకపోతే రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే మెల్బోర్న్ స్టార్స్ కన్నా కొంచెం వీక్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక సిడ్నీ సిక్సర్స్ విన్ అవుతుంది అని మీరు డ్యామ్ షూర్ 100% షూర్గా ఉంటే మీరు ఏం చేయొచ్చు, కెప్టెన్స్ని సిడ్నీ సిక్సర్స్ నుంచి పెట్టుకోవచ్చు అన్నమాట. అలా కాకుండా మెల్బోర్న్ స్టార్స్ విన్ అవుతుంది అనుకుంటే మాత్రం మెల్బోర్న్ స్టార్స్ నుంచి పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నమాట. ఇలాంటి స్టాట్స్ చూసుకుని మీరు కంపల్సరీగా మీరు ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా డేంజరస్. ఎందుకు డేంజరస్ అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరేమో మెల్బోర్న్ స్టార్స్ విన్ అవుతుందని అనుకున్నట్టు పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆ మ్యాచ్ సిడ్నీ సిక్సర్స్ విన్ అయితే మీరు కొంచెం ఆ టీమ్స్ అనేవి కొంచెం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. సో బోత్ రెండు టీమ్స్ని కవర్ చేసుకుంటే ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 17 మ్యాచ్లు జరిగితే అందులో 8 సార్లు ఆల్రౌండర్ నుంచి కెప్టెన్ రావడం జరిగిందన్నమాట. అండ్ 4 సార్లు బౌలర్స్ నుంచి రావడం జరిగింది. అండ్ బ్యాట్స్మెన్ నుంచి 4 సార్లు కెప్టెన్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వైస్ కెప్టెన్ కూడా చూసుకున్నట్లయితే విన్నింగ్ టీం నుంచి ఎక్కువ రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి వైస్ కెప్టెన్ డేటా కూడా చూసుకున్నట్లయితే 4 సార్లు ఏమో ఆల్రౌండర్స్ నుంచి వచ్చాడు వైస్ కెప్టెన్, అండ్ 7 సార్లు బౌలర్స్ నుంచి వచ్చాడు, అండ్ 4 సార్లు బ్యాట్స్మెన్ నుంచి వచ్చాడు. సో దీనికన్నా ఇంపార్టెంట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి పార్టిషన్ స్ట్రాటజీ కూడా రెండు టీమ్స్ నుంచి ఈక్వల్గానే వస్తున్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ విన్నింగ్ టీం నుంచి 6, లూజింగ్ టీం నుంచి 5, అండ్ విన్నింగ్ టీం నుంచి 5 అండ్ లూజింగ్ టీం నుంచి 6. సో ఇది కూడా పర్లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ కాంబినేషన్స్ ఒకసారి గమనించుకోండి. మొత్తం 17 మ్యాచ్ యొక్క డేటా మన దగ్గర ఉందన్నమాట. 17 మ్యాచ్లకు కానీ ఇక్కడ ఏమైందంటే 17 మ్యాచ్లు కానీ 16 మ్యాచ్ల్లో మనకి మినిమం ఆల్రౌండర్స్ ఇద్దరు కన్నా ఎక్కువ వచ్చారన్నమాట. ఒకే ఒక్క ఆల్రౌండర్ ఒకే ఒక్కసారి వచ్చారన్నమాట. అంటే టాప్ టీంలో ఆల్రౌండర్ ఒకరున్న టీము 17 మ్యాచ్లు కానీ ఒక్కసారి మాత్రం వచ్చిందన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే కంపల్సరీగా 1 ఆల్రౌండర్ కాంబినేషన్స్ అంటే ఏంటి, 1-4-1-5, 1-3-1-6 అండ్ 2-3-1-5, 1-5-1-4. సో 1 అంటే ఏంటంటే 1 ఆల్రౌండర్ ఉన్న కాంబినేషన్స్ని సెలెక్ట్ చేసుకోవడం మానేయండి అన్నమాట. ఇలాంటి స్టాట్స్ మనకి ఇంపార్టెంట్. సో దీనివల్ల ఏంటంటే మనకి మంచి కాంబినేషన్స్ ముందే ఐడెంటిఫై చేసుకోవడం వల్ల మనకి కంపల్సరీగా మంచి టీమ్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ ఒక్కసారి మాత్రం వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే మనకి బ్యాట్స్మెన్స్ కూడా 4 ఒకసారి వచ్చారన్నమాట. అంటే ఒక టాప్ టీంలో 4 బ్యాట్స్మెన్స్ వచ్చిన టీము ఒకసారి జరిగిందన్నమాట 17 మ్యాచ్లకు గాను. దీన్ని బట్టి ఏంటంటే బ్యాట్స్మెన్స్ కూడా 5 బ్యాట్స్మెన్స్ 6 బ్యాట్స్మెన్స్ ఉన్న కాంబినేషన్స్ సెలెక్ట్ చేసుకోకండి. సో 6 బ్యాట్స్మెన్స్ 5 బ్యాట్స్మెన్స్ ఉన్న కాంబినేషన్స్ అయితే మనకి ఫస్ట్ ర్యాంక్ రావట్లేదు కాబట్టి ముందే అలాంటి కాంబినేషన్స్ సెలెక్ట్ చేసుకోవడం మానేయడం వల్ల మనకి టీమ్స్ అనేవి ఫెయిల్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో దాని తర్వాత ఇంకా ఇలాంటి కాంబినేషన్స్ అన్ని ఇలాంటి స్టాట్స్ అన్ని నేను ఆల్రెడీ అనలైజ్ చేసుకున్నాను అన్నమాట. సో ఈ మ్యాచ్కి ఫాస్ట్గా నేను మన టీమ్ జనరేటర్ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని టీమ్స్ క్రియేట్ చేస్తాను. సో హోమ్లోకి వచ్చిన తర్వాత మనకి చాలా మ్యాచెస్ ఉన్నాయి కదా. అండ్ మనకి వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం క్రియేట్ చేసుకున్న ప్రతి టీమ్ని మనం డ్రీమ్ లెవెల్లోకి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం మన టీమ్ని కాపీ చేసుకోవచ్చు అన్నమాట, మనం చూసి జాయిన్ అవ్వకుండా. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ప్రతి టీమ్కి రిజల్ట్ కూడా వస్తుంది మన సాఫ్ట్వేర్లో. మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనీ లేకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ మన సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని టీమ్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత వచ్చిన రిజల్ట్స్ ప్రకారం అసలు మనకి రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి, మన సాఫ్ట్వేర్లో నా క్రియేషన్ ఎలా ఉంది, నేను బాగా క్రియేట్ చేయగలుగుతున్నాను లేదా అనేది మనం కంటెస్ట్లో జాయిన్ అవ్వకుండానే మన సాఫ్ట్వేర్లో చెక్ చేసుకోవచ్చు అన్నమాట. రిజల్ట్ ఆప్షన్లో మై మ్యాచెస్లోకి
వెళ్ళి మీరు ఏ మ్యాచెస్కి అయితే టీమ్స్ క్రియేట్ చేస్తారో ఆ మ్యాచెస్కి ఇక్కడ మీరు రిజల్ట్ ఆప్షన్ వస్తుంది అన్నమాట, సీ రిజల్ట్స్ అని చెప్పి రిజల్ట్స్ చూసుకోవచ్చు అన్నమాట. సో అదొకటే కాదు, ఇంకా చాలా చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట మన సాఫ్ట్వేర్లో, చాలా పాపులర్ సాఫ్ట్వేర్. అండ్ అక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎస్టీఏ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్ మ్యాచ్ ఉంది కదా, సో దీని మీద టీమ్ జనరల్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే టీమ్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి శామ్ హార్పర్ ఈ మ్యాచ్కి అయితే అవైలబుల్గా ఉండడం అన్నమాట, ఇంజరీ ఇష్యూ ఉంది. అండ్ ఈ మ్యాచ్ అనేది ఎంసీజీలో జరగబోతుంది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రౌండ్. అండ్ మనం ఈజీగా 150+ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే జాష్ ఫిలిప్ అండ్ మనకి మెల్బోర్న్ స్టార్స్ నుంచి మనకి పీటర్ హ్యాండ్స్కామ్ కానీ లేకపోతే ఎల్ లార్కిన్ కానీ ఆడే అవకాశాలు ఉన్నాయన్నమాట. అది మన లైనప్స్ వచ్చిందో చూసుకుందాం. దాని తర్వాత డి లారెన్స్ మంచి ఫామ్లో ఉన్నాడు, అండ్ హిల్టన్ కార్ట్విక్ అండ్ రోజర్స్, విన్స్, సిల్క్ అండ్ ప్యాటర్సన్. సో మొత్తం 7 బ్యాట్స్మెన్స్ ఉన్నారన్నమాట. దాని తర్వాత ఆల్రౌండర్స్ చూసుకున్నట్లయితే మనకి గ్లెన్ మ్యాక్స్వెల్, వెబ్స్టర్ అండ్ మార్కస్ స్టాయినిస్, ఇమాద్ వసీం అండ్ దాని తర్వాత మోజెస్ హెండ్రిక్స్, టామ్ కొరాన్ అండ్ జే ఎడ్వర్డ్స్. సో మొత్తం 7 ఆల్రౌండర్స్ ఉన్నారన్నమాట. అండ్ 7 ఆల్రౌండర్స్ చాలా హై క్వాలిటీ ఆల్రౌండర్స్ అన్నమాట. కంపల్సరీగా ఈ 7లో 3 అయితే ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. 3 అయితే కంపల్సరీగా డ్రీమ్ టీమ్కి వస్తారు. సో నేను ఎలాంటి కాంబినేషన్ సెలెక్ట్ చేస్తాను కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బౌలర్స్ నుంచి కూడా చూసుకున్నట్లయితే జే ప్యారిస్ అండ్ దాని తర్వాత మనకి నాథన్ కోల్టర్నైల్ ఈ మ్యాచ్కి అవైలబుల్గా ఉంటాడన్నమాట. సో మ్యాక్సిమం ఆడించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత బోలాండ్ కూడా మ్యాచ్కి ఆడే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ మనకి డార్షియస్, సీన్ అబాట్, ఓకిఫ్ అండ్ టాడ్ మర్ఫీ. సో ఇలా ఉందన్నమాట. మనకి ఏదైనా చేంజెస్ ఏమైనా ఉంటే మాత్రం మనం ఫైనల్లో చూసుకుందాం, అంటే లైనప్స్ వచ్చిన తర్వాత. సో ప్రస్తుతానికి అయితే ఇలా ఉందన్నమాట. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత అడ్వాన్స్ జనరేషన్ సెక్షన్ యూస్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ ఫిక్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు కదా, ఫిక్స్డ్ ప్లేయర్స్ ఎవరికైనా కావాలనుకుంటే కొన్ని ఆప్షన్స్ చెప్తున్నాను చూడండి. గ్లెన్ మ్యాక్స్వెల్ మంచి ఫిక్స్డ్ ప్లేయర్ అన్నమాట. మనకి స్టార్స్ నుంచి కెప్టెన్ కూడా, చాలా క్వాలిటీ బ్యాట్స్మెన్ అండ్ బౌలింగ్ కూడా వేస్తాడు కెప్టెన్ కాబట్టి. అండ్ దాని తర్వాత మీరు ఇక్కడ ఎవరైనా ఫిక్స్ చేసుకోవాలనుకుంటే మనకి ఇంకా ఆప్షన్స్ చెప్తున్నాను చూడండి. సో ఆల్మోస్ట్ జాష్ ఫిలిప్ ఇక్కడ ఫిక్స్డ్ ప్లేయర్ అయిపోయినట్టే, ఒక వికెట్ కీపర్ ఉన్నాడు కాబట్టి. సో మనకి ఇండైరెక్ట్గా మనకి జాష్ ఫిలిప్ ఫిక్స్డ్ ప్లేయర్ అయిపోయినట్టే. సో ప్రస్తుతానికి అయితే మనకి గ్లెన్ మ్యాక్స్వెల్ మంచి ఫిక్స్డ్ ప్లేయర్ అన్నమాట. అండ్ దాని తర్వాత మీకు కావాలంటే మోసెస్ హెండ్రిక్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ జే ఎడ్వర్డ్స్ మనకి సిడ్నీ సిక్సర్స్ నుంచి మంచి ఫామ్లో ఉన్నాడు అన్నమాట. సో దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత కెప్టెన్ ప్లేస్ చూసుకుందాం. నేనైతే ఎవరిని ఫిక్స్డ్ ప్లేయర్ కింద పెట్టుకోలేదు ప్రస్తుతం అయితే. కెప్టెన్ ప్లేస్లో చూసుకున్నట్లయితే కెప్టెన్ ప్లేస్లో ఇక్కడ మనకి మ్యాక్స్వెల్, వెబ్స్టర్, మార్కస్ స్టాయినిస్, మోజెస్ హెండ్రిక్స్, జే ఎడ్వర్డ్స్ అండ్ దాని తర్వాత టామ్ కొరాన్, దాని తర్వాత విన్స్ అండ్ లారెన్స్. సో దాని తర్వాత ఇక్కడ మీరు బౌలర్స్లో డార్షియస్ని పెట్టుకోవచ్చు, షీన్ అబాట్ని పెట్టుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఒకవేళ బౌలాండ్ ఆడితే బౌలాండ్ కూడా మంచిగా బౌల్ చేస్తాడన్నమాట, బౌలాండ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ కెప్టెన్ లిస్ట్లో వెళ్ళన్నమాట. ప్యారిస్ని కూడా మీరు కాల్తో పెట్టుకోవచ్చు అన్నమాట, కొంచెం పిచ్ అనేది బ్యాటింగ్కి బౌలింగ్కి సపోర్ట్ చేస్తుంది అనుకుంటే. సో వీళ్ళన్నమాట మనకి మెయిన్గా ఇక్కడ కెప్టెన్ ప్లేయర్స్. సో కంటిన్యూ చేస్తాను. అండ్ వైస్ కెప్టెన్లో అందరూ బౌలర్స్ని పెట్టుకోండి. దాని తర్వాత అందరూ ఆల్రౌండర్స్ని కూడా వైస్ కెప్టెన్లో పెట్టుకోండి అన్నమాట. ఇమాద్ వసీంని ఇక్కడ పర్లేదు లీవ్ చేయొచ్చు వైస్ కెప్టెన్ నుంచి. అండ్ అక్కడ వైస్ కెప్టెన్లో చూసుకున్నట్లయితే విన్స్ అండ్ లారెన్స్ అండ్ ఫిలిపే. సో ఇదన్నమాట మనకి మెయిన్గా మనం ఫోకస్ చేస్తుంది ఏంటంటే ఆల్రౌండర్స్ని ఫోకస్ చేస్తాం అన్నమాట కెప్టెన్స్లో. అండ్ వైస్ కెప్టెన్స్లో అయితే మనం బౌలర్స్ని అండ్ ఆల్రౌండర్స్ని మళ్ళీ అగైన్ ఫేవర్ చేస్తాం. అండ్ కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మొత్తం అన్ని కాంబినేషన్స్ సెలెక్ట్ చేసుకోండి. మీరు కావాలితే సిడ్నీ సిక్సర్స్ నుంచి 4-7 ఇది ఒకటి మానేసి మిగతా అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతంగా అయితే అన్నీ సెలెక్ట్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 3 కాంబినేషన్స్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ ఉంచేసుకోండి, క్రెడిట్ రేంజ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంచేసుకోండి, అయితే 89.5 పెట్టుకోండి. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత కాంబినేషన్స్ ఇంపార్టెంట్ అన్నమాట. మనకి కాంబినేషన్స్ చూసుకున్నట్లయితే మనకి సో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో 1-3-3-4, దాని తర్వాత 1-4-3-3 కూడా ఉంచుకోండి. సో దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా వచ్చేసి 1-2-3-5, 1-2-4-4, 1-2-5-3 అండ్ దాని తర్వాత సో ఈ కాంబినేషన్స్ సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. 1-2-3-5, 1-2-4-4, 1-2-5-3
అండ్ దాని తర్వాత ఇక్కడికి వచ్చేస్తే 1334 అండ్ 1433. సో ఈ 5 కాంబినేషన్స్ చాలా మంచి కాంబినేషన్స్ అన్నమాట. కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ 12 టీమ్స్ క్రియేట్ చేసుకుంటాను. సో నేను ఇప్పుడు ఏవైతే టీమ్స్ క్రియేట్ చేస్తానో ఇవన్నీ చాలా హై క్వాలిటీ టీమ్స్ అన్నమాట. మీకు కనుక మన టీజీ సాఫ్ట్వేర్ లేకపోతే మంత్కి 159 రూపీస్కి కంప్లీట్ ఫుల్ యాక్సెస్ అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ డ్రీమ్ 11 కాపీ అని ఉంది కదా, సో దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఈజీగా మనకి టీం అనేది ఈజీగా డ్రీమ్ 11లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. 1 సెకండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో సేమ్ టీం ఇప్పుడు మీరు ఏదైతే చూసారో అడ్వాన్స్ కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇమాద్ వసీం, ఇదే సేమ్ టీం మన సాఫ్ట్వేర్లో వచ్చిన టీమే ఇది, సేమ్ అదే టీం మనకి డ్రీమ్ 11లోకి 1 కాపీ అయిపోయింది కదా ఈజీగా. సో ఇదన్నమాట చాలా పవర్ఫుల్ సాఫ్ట్వేర్. సో మీకు వీడియో నచ్చిందని అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.